హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మేము గేమ్ జోన్కి వచ్చాము ఏలూరులో. ఇక్కడైతే మినీ గేమ్స్ అయితే ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ గేమ్ పేరు వచ్చేసి పాపింగ్ అనమాట. ఇప్పుడు రెండు కప్పలు వస్తాయి, ఫ్రాక్స్ వస్తాయి. మనము ఆ హ్యామర్తో కొట్టాలన్నమాట. దాన్ని చూసారు కదా, ఒకటి కూడా రావచ్చు, రెండు కూడా రావచ్చు. అవి ఎలా కావాలంటే అలా వస్తాయి. ఈ పైన ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి పాయింట్స్ అన్నమాట. ఎన్నైతే నేను కొడుతున్నానో దానికి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైమింగ్స్ చూసుకుని కొట్టుకోవాలి. ఇదిగోండి, ఈ గేమ్ పేరు వచ్చేసి పిచ్చింగ్ టైం అండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ గేమ్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళు ఇటుల్ని పగలు కొట్టాలా స్క్రీన్ మీద కనిపిస్తున్న టాయ్స్ని. చూసారా ఎలాగ అంటున్నారు? అదిగోండి, అక్కడ ఉన్న బాల్స్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తే ఆ బాల్స్ని తీసుకుని వాళ్ళు కొట్టుతారు. అదిగోండి, ఒక్కొక్క దాని మీద కొడతారనమాట ప్రైజెస్ బట్టి. చూడండి, అక్కడ కింద ఎంత కొడుతున్నారో అవి కూడా వస్తున్నాయి. ఇదిగోండి, ఈ గేమ్ పేరు వచ్చేసి కలెక్ట్ ద బాల్స్. ఇప్పుడు మనం అది స్టార్ట్ చేయగానే ఆ బాల్స్ అన్నీ పైకి లేస్తాయి ఆ ఎయిర్ వల్ల. అప్పుడు ఆ కప్పులో ఆ బాల్స్ అనేది పడతాయి. అప్పుడు మనము ఆటోమేటిక్గా అవే మన కప్పులోకి వచ్చేస్తాయి. దాంట్లో ఒక హోల్ కూడా ఉంటుంది, అలా పడుతూ దాని లోపల పడిపోతాయి. ఓకేనా? అప్పుడు అది ఎంత స్కోర్ అనేది వస్తుందో అక్కడ మొత్తం మెన్షన్ చేస్తారు. అలా చేసుకున్న తర్వాత అలాగా విన్ అవుతారు. హైయెస్ట్ స్కోరు అలా కూడా వస్తుంది. ఈ గేమ్ పేరు వచ్చేసి హార్స్ రైడింగ్. ఇప్పుడు చూసారా, అది ఆన్ చేయగానే ఇలా పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. అప్పుడు పిల్లలందరూ రొటేట్ అవడం వల్ల దాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఇందులో మా తమ్ముడు కూడా ఆడుతున్నాడు, చూడండి. ఈలోపు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ గేమ్ పేరు వచ్చేసి రేసింగ్ కార్. చూసారా, ఇప్పుడు కానీ అది స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఇలా పైకి వైట్ కలర్లో ఉంది కదా, దాంట్లో మనము ఏం చేస్తామంటే వాళ్ళు స్టార్ట్ చేయగానే ఆ టీవీ అనేది ఓపెన్ అవ్వుద్ది. అప్పుడు దాంట్లో నుంచి రేస్ అవ్వుద్ది అనమాట. ఓన్లీ 3 minutes. చూసారా వాడు ఎలా నడుపుతున్నాడో? అది ఓన్లీ అప్ అండ్ డౌన్ రొటేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇంచక్క ఎంజాయ్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తారు. చూడండి ఎలా చేస్తున్నారు. అదిగోండి, ఇప్పుడు అది అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంచక్క ఎంజాయ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే రాకెట్ గేమ్ అనమాట. ఇది ఇప్పుడు మనము స్టార్ట్ చేసిన వెంటనే దాంట్లో కూర్చుంటాం కదా, దాంట్లో కూడా ఇలాగా మన కార్ డ్రైవింగ్ లానే వస్తుంది. ఈ లోపే మా తమ్ముడు అయితే ఈ బైక్ ఎక్కేసాడు. ఏం చేయాలో తెలియక అలాగ అంటున్నాడు. నేను మాత్రం అయితే ఇలాగ ఆడుతున్నాను. బైక్ అలా రొటేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే బైక్ రేస్ అనమాట. ఇప్పుడైతే నేను ఆడుతున్నాను. ఇదంటే మనం యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ లోపల మా తమ్ముడైతే అన్నీ ఎక్కేస్తున్నాడు. ఇదిగోండి, మళ్ళీ ఇంకో కార్ డ్రైవింగ్ అనేది చేస్తున్నాడు. ఇదిగోండి, ఆ స్క్రీన్ మీద అన్నీ ఉంటాయి. ఆడేమో నుంచుని ఎక్కేస్తున్నాడు. చూసారా, అలాగనేది ఉంటాయి మన కార్ సెలెక్షన్ కూడా ఉంటుంది అక్కడ. ఏ కార్ అనేది తీసుకోవాలనుకుంటే ఆ కార్ తీసుకుంటాడు. చూడండి అలా నడిపేస్తున్నాడు. అక్కడ అనేది అలా స్టేజ్ మీదకి వచ్చి అలా వెళ్తాయి అన్నమాట.
ఇదిగోండి ఈ గేమ్ పేరు జురాసిక్ గేమ్. ఇదిగోండి ఇదైతే అలా పట్టుకుంటూ ఉంటే దాన్ని ఇలా పట్టుకుని ఇలాగంటూ ఉండాలి. అప్పుడు అలా బుల్లెట్స్ అవన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఏరోప్లేన్ గేమ్. ఇదిగోండి ఇది పెద్దోళ్ళు అవుతారనమాట, 15 years వాళ్ళు. ఇదిగోండి ఇది కూడా కార్ గేమ్ అనమాట. చూసారు కదా ఇలాగా రొటేట్ అవుతూ ఉంటాయి. ఆడైతే సరిగ్గా డ్రైవ్ చేయట్లేదు. అదిగోండి అక్కడున్న వాళ్ళు అక్కడ ఇస్తున్నారనమాట. ఇందాక ఎక్కింది చిన్న కార్ ఫ్రెండ్స్, అందుకనే ఇప్పుడు పెద్ద కార్ ఎక్కాడు. చూసారు కదా ఎలా డ్రైవ్ చేస్తున్నాడు. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది పెద్ద కార్ అనమాట. ఇది కూడా 3 minutes. నా వాయిస్ ఓవర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే వీడు అలాగ రొటేట్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా అలాగ రేస్లా పెడతారు. అదిగో చూడండి అక్కడ రేస్ అన్నీ స్టార్ట్ అవుతుంది. చక్కగా ఉత్సాహంగా గేమ్ ఆడుతున్నాడు. చూడండి ఆడికి ఏం రాకపోయినా ఏదేదో తిప్పేస్తున్నాడు. అదిగోండి చూసారా ఎలా తిప్పేస్తున్నాడు. ఇదిగోండి జురాసిక్ గేమ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఇద్దరు ఉండొచ్చు అనమాట. చూసారా అలాగా డైనోసార్స్ వస్తూ ఉంటే మనం అలాగా ఆడుతూ ఉంటాము. ఎక్కడైతే ఇదిగోండి ఇలా స్క్రాచెస్ వస్తాయి మన దగ్గరికి వచ్చినట్టు, మనం ఇది తొందరగా ఆడాలి. చూసారు కదా ఎలాగున్నదో, అలాగా టుటు అనాలి. అప్పుడు అవి చేస్తాయి. బోల్ అని ఉంటే ఇక్కడ డైనోసార్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మనం ఎదురించుకొని పోరాడి మొత్తం అంతా అట్లన్నీ ఫినిష్ చేయాలి టైం అవ్వేలోపు. ఇదిగోండి ఇది కూడా అలాంటిదే. ఇదైతే ఆ డాల్స్ అవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎప్పుడైతే మనము ఇలాగ దాని మీద ఉంటున్నామో అది వాటర్ అనమాట. ఆ వాటర్తో ఇవన్నీ చంపేయాలి. ఇదిగోండి అక్కడ కూడా ఇలా స్క్రాచెస్ వస్తున్నాయి. అలాగా ఆ డాల్స్ అన్నీ మనము ఆ వాటర్తో ఆ స్క్రీన్ మీద మనము వాటర్తో ఇవన్నీ చంపేయాలన్నమాట. చూసారు కదా ఒకటొకటి ఎలాగ వస్తున్నాయో, అయినా సరే మనం అలాగా ఆడాలన్నమాట. చూసారా బాల్ అన్ని డాల్స్ వస్తాయి. అందుట్లో మళ్ళీ లాస్ట్న బిగ్ డాల్ వస్తుంది, మీకు చూపిస్తాను. అదే అసలైన విలన్ అనమాట. దాన్ని చంపుకుని వెళ్ళాలి, లేకపోతే ఇలాగ మొత్తం స్క్రాచ్ అయిపోతుంది విండో మాత్రం. చూసారా ఎలాగున్నాయో ఒకటి భలే ఉన్నాయి. స్క్రాచ్ వచ్చినప్పుడు మనము మన లైఫ్ పోతుంది. చూసారు కదా ఎలాగొస్తుందో. కానీ నేను మాత్రం బాగానే ఆడాను, బాగా ఎగ్జైట్మెంట్తో ఆడాను. చాలా బాగుంది గేమ్ మాత్రం, చాలా బాగుంది. మా తమ్ముడైతే అలా చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు విచిత్రంగా. చూశాడు కదా అలాగా ఎగురుకుంటూ వస్తూ కొన్ని జాంబీస్లా వస్తూ బాగున్నాయన్నమాట. ఇది కొంచెం చూడండి అలా కూడా ఉంటే అక్కడ కొన్ని గోల్డ్ కాయిన్ వచ్చాడు కదా, ఆ గోల్డ్ కాయిన్ కూడా దాంతో వేసుకుంటే అప్పుడు మనం కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇదిగోండి మీకు లాస్ట్న ఒక మోన్స్టర్ అనేది విలన్ కనిపిస్తాడు, దాన్ని కూడా ఎదుర్కోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. గోల్డ్ దానిలో కూడా బోల్లని జాంబీస్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి చాలా బాగుంది. ఇది గేమ్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ బోల్డన్ని డ్రింక్స్ ఇవన్నీ పెడతారు. ఇదిగోండి చూసారా మా తమ్ముడు కూడా ఆడుతున్నట్టున్నాడు ఈ గేమ్. ఇదిగోండి ఆడికి ఏదో వచ్చినట్టు అలాగా ఆడుతున్నాడు.
పాపం మా తమ్ముడిని ఆడిపించలేదు గేమ్ని. చూడండి ఎలాగ ఆడుతున్నాడు, కానీ అది మాత్రం రావట్లేదని ఏదో చూస్తున్నాడు. చూడండి ఎలాగ ఆడతానంటున్నాడు. ఈ గేమ్ పేరు లక్కీ బాల్ అదేదో ఉంటుంది. చూడండి ఆ గేమ్ పేరు లక్కీ బాల్. స్టార్టింగ్ చెప్పింది నేను రాంగ్, ఓకేనా అండి? చూడండి ఇది పాపప్ అనమాట. అన్నీ ఆడతానంటున్నాడు కానీ ఆడలేడు, వాడికి అవన్నీ రావు. చూడండి అది కూడా ఆడతానంటున్నాడు, పాపం వాడికి ఏం రాదు కాబట్టి అలా తిరుగుతున్నాడు, వాడికి ఏదో వచ్చినట్టు. ఇదిగోండి ఇదైతే లక్కీ కిచెను. ఎప్పుడైతే అది మొత్తం అంతా అవుతుందో, ఇప్పుడు ఇక యాడో మార్క్ ఉంది కదా, అప్పుడు ఆ కిచెన్ మనకు తగ్గుద్ది. చూసారా అదేంటంటే ఇలా కొడితే అన్నమాట అది స్కోర్ పైకి వస్తుంది. ఎంత దాకా అయితే కొడతారో వాళ్ళే విన్నర్స్ అనమాట. చూడండి ట్రై చేస్తున్నారు పాపం వీళ్ళందరూ దాన్ని గెలుచుకోవడానికి. ఆయనకి కొంచెమే వస్తుందన్నమాట, ఆయనకేమంతేం రావట్లేదు. చూడండి పాపం ఆయన ట్రై చేశారు కానీ ఏం రావట్లేదు. ఇదిగోండి ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి ఈ గేమే ఆడతాను, కానీ బిలో 5 years అంట, అందుకనే నేను వదిలేసాను. నాకు 10 years కదా, అందుకనే మా తమ్ముడు ఆడాడు. చాలా బాగుందంట ఆడికి. అక్కడ బాక్సింగ్ చేసేది కూడా ఉంది. కొంతమంది కావాలంటే ఇది జంపింగ్ కూడా చేయొచ్చు. అది కొంచెం చూసారా బోల్ ఎంతమంది ఆడుతున్నారు, కానీ నేనే ఆడలేదు. చూడండి మా తమ్ముడు అయితే ఎలాగ ఆడుతున్నాడు, అక్కడే ఉన్నాడు ఇంకా ఆడు ఇంకా కిందకి రాలేదు. అక్కడేమో అక్కలేమో వాడిని తోస్తున్నారు, ఆడేమో చాలా ఎగ్జైట్మెంట్తో ఆడుతున్నాడు. అది చాలా బాగుందంట. చూడండి ఎలాగ ఆడుతున్నాడు. ఆడికైతే ఇలా బంతులు ఉండడం అన్నీ ఇష్టమంట ఆడికి, అందుకనే ఎక్కుతున్నాడు. పాపం మా పిల్లోడు వీడు మా అడ్డంగా ఉన్నాడంటే ఆ పిల్లోడు ఆగిపోయాడు అక్కడే. పాపం ఆడేమో అక్కడ రమ్మంటున్నాడు. అసలు చూసారా ఎలాగ ఆడుతున్నారు మొత్తం అందరూ. పాప మా అక్కే దగ్గర నుండి చూసుకుంటుంది పిల్లలందరినీ. ఆ అక్క పాపం కంట్రోల్ చేయలేకపోతుంది మా వాడిని. చూసారా కొంతమంది అయితే బయటకు వచ్చేస్తున్నారు. ఆ గేమ్ మా వాడికి చాలా నచ్చింది, చాలాసేపు ఆడుకున్నాడు అయితే ఆడు. నేను ఇక పక్కన నుంచో ఫీల్ అవుతున్నాను అనమాట, అందుకనే పక్కన నుంచి వచ్చేసాను.